మనము ఇంచుమించుగా 4 దర్శనాలు, జకర్యాకు కలిగిన 4 దర్శన వివరణలు మనం చూసాం. ఒకటి, ఎర్రని గుర్రం మీద కూర్చున్న మనుష్యుడు. రెండవది, 4 కంసాలు, 4 కొమ్ములు గురించిన దర్శనం రెండవది. మూడవది, యెరూషలేమును ప్రభు కొలనూలుతో కొలుచుట దర్శనం చూసాం, దాని వివరణ. 4వదిగా, యెహోషువ మలిన వస్త్రములతో ఉంటే శుద్ధీకరించబడినటువంటి దర్శనాన్ని కూడా మనం గడిచిన వారం మనం విన్నాం. హల్లెలూయా. ఈ వారం 4 అధ్యాయములో మనం 5వ దర్శనాన్ని, చాలా ప్రాముఖ్యమైన దర్శనాలు మాత్రం మీతో మాట్లాడుతున్నాను. చూడండి, 4వ అధ్యాయంలో 5వ దర్శనం, జకర్యా చూసిన 5వ దర్శనం మనం చూస్తాం. చదవండి, 4వ అధ్యాయము మొదటి నుంచి. మొదటి నుంచి చదవండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నది అని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలు, నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు. నీవు చదును భూమి అవుదువుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం కూడా చదవండి. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన విషయాలు. మందిరపు పునాది వేయబడటం, మందిరం యొక్క పునాది వేయబడి అతని చేతుల మీదుగా ఆ యొక్క మందిరము ముగించబడటం అనేది జరుగుతుంది. ఆటంకాలు కలుగుతాయి, దేవుని మందిరం విషయంలో అడ్డులు వస్తుంటాయి. నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రభు వారిని ధైర్యపరుస్తూ ఈ దర్శనాన్ని ప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమండి, వీళ్ళు దేవుని మందిర పనుల విషయంలో ఆటంకాలు జరుగుతాయేమో, ఎలాగా అనుకుంటున్నారు. అయితే ప్రభువే దేవుడు దర్శనమిచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. మీ శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నా పనులు, ఈ కార్యాలు జరిగిస్తాను. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానవు. పర్వతాలు లాంటి అడ్డులు, ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అడ్డులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనకి. దేవుని పనులు, దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు, అడ్డులు ఎదురవుతుంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీతో ఉండే ఆటంకాలన్నింటినీ తొలగిస్తాను. ఆమె, నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది, కార్యాలను జరిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేనికి భయపడకండి, కలవరం చెందకండి. నేనుండి ప్రతి అడ్డులు, ఆటంకాలు నేను తొలగించేస్తాను. నా ఆత్మ చేతనే నా యొక్క కార్యాలు జరిగిస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దర్శనం దీపాలు కూర్చున్నటువంటి దీపస్తంభం కూర్చున్న దర్శనం. దీపస్తంభం పక్కన అటు ఇటు 2 పక్కన ఒలీవ చెట్లు ఉన్నాయంట, 2. ఆ దర్శనం జకర్యా చూస్తున్నాడు. ఈ దర్శనం ఏంటి చెప్పండి? ఒకటి దీపస్తంభం పక్కన 2 ఒలీవ చెట్లు కలిగిన దర్శనం ఇది. ఆమేన్. దీపస్తంభము మరియు ఒలీవ చెట్ల దర్శనం మనం ఇప్పుడు వివరించుకోబోతున్నాం.
దీపస్తంభం లేక దీపవృక్షం అని కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ దీపస్తంభము దీపవృక్షం కూడా అయి ఉన్నది. ఎందుకంటే దానికి 7 దీపములు, దీపమునకు 7 గొట్టాలు ఇవ్వబడ్డాయట, గొట్టములు. ఇక్కడ దేని బిడ్డలారా 7 దీపములు, 7 దీపస్తంభములకు 7 గొట్టములు. ఆ దీపస్తంభానికి 7 గొట్టములు ఇవ్వబడ్డాయట. అవి కొమ్మలు వాటికి ఉన్నటువంటి. ఇప్పుడు దీపస్తంభం అనేది, దీపవృక్షం అనేది ఒకటి. దేవుని బిడ్డలారా గమనించాలి. దీపస్తంభం సంఘానికి గుర్తు, 2 యేసు ప్రభువారికి గుర్తు, 3 పరిశుద్ధాత్మ కూడా దీపవృక్షం సాదృశ్యంగా ఉంది. ఆమేన్. దీపస్తంభం, ఇక్కడ కనిపిస్తున్న దీపస్తంభం మరొక అర్థాన్ని మనకు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలను చూపిస్తూ ఉంది, ఇజ్రాయెల్ ప్రజల సమాజాన్ని. అలానే ప్రభు అన్నారు ప్రకటన గ్రంథములో సంఘములతో ప్రభు అంటాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నవాడు. ప్రకటన గ్రంథం తెరవండి, 1వ అధ్యాయం 20వ వచనంలో ఏంటి ఆ దీపస్తంభం? అవే దేవుని సంఘం, దేవుని సంఘం అని ప్రభు మాట్లాడతాడు. చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచ్చిన 20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నీ కూడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అది హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తున్న ఈ దీపస్తంభము మనం మరొక అర్థం, దేవుని సంఘానికి కూడా దీపస్తంభం గుర్తుగా ఉంది. ఆమేన్. సంఘం దీపస్తంభం ఒకటి యేసు ప్రభువారికి, అలాగనే సంఘానికి, అలాగనే పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యంగా దీపస్తంభం మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సమయంలో సంఘం అని మనం పోల్చుకొని మాట్లాడతాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. సంఘం దీపస్తంభం వెలుగుతూ ఉండాలి. దీపస్తంభం వెలుగుతూ ఉండాలంటే దాంట్లో నూనె పోయబడుతూ ఉండాలి. ఆమేన్. నూనె పోయబడుతూ ఉండాలట. దానికి గొట్టాలు ఇవ్వబడ్డాయి. దీపస్తంభానికి గొట్టాలు ఇవ్వబడ్డాయి అంట. 7 విధములైన గొట్టములు, ఆ యొక్క కొమ్ములు ఇవ్వబడ్డాయి అంట. అక్కడ మీరు చూశారు కదా, 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడుచున్నవి. వాటితో పాటండి వాటి పైన ప్రతిమలు కూడా ఇవ్వబడ్డాయంట. ప్రతిమలు, దీపస్తంభమును దాని మీద ఒక ప్రతిమను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను ఇవ్వబడ్డాయి. ఎందుకు గొట్టాలంటే ఆ గొట్టాల నిండగా నూనె పోస్తారు. ఆమె చెప్పండి, ఆ గొట్టాల నిండా ఏం పోస్తారు చెప్పండి? నూనె పోస్తారు. ఆ గొట్టాల నిండుగా నూనె ఉంటుంది అనమాట. ఏమండి, మధ్యలో ఒక దీపం, దానికి పైన నూనె ఆగటానికి, నూనె పోస్తే నూనె ఆగటానికి పైన గిన్నెలాగా ప్రతిమ ఉంటుంది అన్నమాట. ఏమండి, దాన్ని నిండుగా నూనె పోస్తారు. ఒకటి దీపస్తంభం, దానికి పక్కన విడిగా ఏమి ఇవ్వబడ్డాయి? విడిగా కొమ్మలు, గొట్టములు ఇవ్వబడ్డాయి. వాటి నిండుగా నూనె పోస్తారు. పోసేవాళ్ళు ఎవరు? ఇటొక ఒలివ చెట్టు ఉందట, ఇటొక ఒలివ చెట్టు ఉందంట. ఆ ఒలివ 2 చెట్లు ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడైన యెహోషువ, జెరుబ్బాబేలు, నాయకుడైన జెరుబ్బాబేలు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ఆమేన్. వీరెవరంటే దేవుని సన్నిధిలో నిలిచి అభిషేకం పొందిన వారు, దేవుని సేవకులు. ఆమేన్. వారు ఏం చేస్తారంటే నూనె పోస్తూ ఉంటారు మీకు. ఆమేన్. దీపస్తంభం వెలగటానికి నూనె పోస్తూ ఉంటారు, మిమ్మల్ని అభిషేకములో నడిపిస్తూ ఉంటారు దేవుని సేవకులు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సంఘం ఏం చేయాలి? ఆ దీపం స్తంభాన్ని ఏం చేయాలి? దీపాల చేత ఆ నూనెతో వెలిగించుకోవాలి. ఆ నూనె ఎవరు? ఒలివ నూనె, పరిశుద్ధాత్మాభిషేకము. హల్లెలూయా. ఆ తైలం, ఆ ఒలివ తైలం, ఆ నూనె ఎవరండి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ ఒలివ చెట్లు ఎవరు? దేవుని సేవకులు. ఇప్పుడు ఆ దీపస్తంభం ఎవరు? సంఘం. సంఘం నూనెతో నింపబడాలి, నూనె పోయబడాలి. దీపస్తంభంలో నూనె పోయబడాలి.
దీపస్తంభం అంటే విశ్వాసి. ఈ సందర్భంలో దీపస్తంభం అంటే విశ్వాసి సంఘము. సంఘంపై సంఘం వెలగాలంటే ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఏం పోయబడాలి? నూనె పోయబడాలి. నూనె పరిశుద్ధాత్మ అభిషేకం. గురుపోతు కొమ్ములో నుండి సాముయేలు నూనె తీసుకెళ్ళి దావీదు మీద పోస్తేనంట దావీదు మీదకి బలమైన ఆత్మ దిగి వచ్చిందంట. ఆమేన్. గురుపోతు కొమ్ములో నుండి నూనె పోసుకొని, తైలం ఒలివ నూనె పోసుకొని తీసుకెళ్ళి దావీదు మీద పోస్తే ఆ నూనె అతడు బలమైన ఆత్మతో నింపబడ్డాడు. ఆ ఆత్మతో నింపబడిన తర్వాతే గొల్యాతును జయించాడు. ఆమేన్. ఆ ఆత్మతో ఆ గొల్యాతుని జయించాడు అభిషేకంతో నింపబడి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఘన విజయాలు చూడగలిగాడు ఆ అభిషేకం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘము వెలుగుతూ ఉండాలి. దీపాలు సంఘం వెలుగుతూ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నా ఆత్మను మీ వద్ద ఉంచి మిమ్మల్ని వెలిగిస్తాను, మిమ్మల్ని వెలుగుతూ ఉన్నవారుగా ప్రకాశవంతులుగా మారుస్తాను. నా ఆత్మను మీ మధ్య ఉంచి వెలుగుతున్నటువంటి దీపస్తంభాల వల్ల నేను మిమ్మల్ని మారుస్తానని ప్రభు ఈ యొక్క దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నారు. హల్లెలూయా. దీపవృక్షం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ఆమేన్. ప్రత్యక్షపు గుడారములో ఉండేది. అది చివరకు వచ్చేసి ప్రత్యక్ష గుడారం తీసేసి దేవాలయంలో దేవుడు ఏర్పాటు చేయటం జరిగిందన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఎక్కడుండేది దీపవృక్షం? పరిశుద్ధ స్థలములో ఉండేది. ఆమేన్. పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ వెలుగుతూ ఉండాలి. దీపస్తంభం అంటే దీపవృక్షం నిత్యం వెలుగుతూ ఉండాలి, అది ఆరిపోకూడదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఎక్కడున్న మనం కూడా నిత్యం వెలుగుతూ ఉండే దీపాల్లాగా ఉండాలి. అమ్మా, మనం కూడా ఏమవ్వాలి? నిత్యము వెలుగుచూ ఉండాలి. నిత్యము వెలుగుచూ ఉండాలి, ఆరిపోకూడదు. దేవుని సేవకులు వెలిగిస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు దాన్ని ఆరిపోకుండా నూనె పోస్తా ఏం చేస్తారు? వారు వెలిగిస్తూ ఉంటారు. ఆరిపోక అది వెలుగుతూ ఉంటుందన్నమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రానున్న దినాల్లో, ముందు రోజుల్లో ఏమండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఒక ఇద్దరు సేవకులు కనిపిస్తారే. ఆ ఇద్దరు సేవకులే జెరుబ్బాబేలు. ఏమండి, జెరుబ్బాబేలు తర్వాత ప్రధాన యాజకుడైన యెహోషువ అని చెబుతున్నానే. ఇక్కడ చెబుతున్నటువంటి ఆ ఒలీవ కొమ్మల్లాంటి ఇద్దరు సాక్షులు ఉన్నారండి, వేరే వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇది ఒక ప్రవచన దర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. వారు దేవుని సన్నిధిలో ఒలీవల వంటి వారని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం ఒకసారి తెరవండి. 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు మనకు కనబడతారు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఈ 3 దినములున్నర అయిన 4వ వచనం చదవండి. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభంలోనై ఉన్నారు. 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. కొంతమంది ఇద్దరు సాక్షుల్ని కొంతమంది ఏమనుకుంటున్నారు? హానోక్ అనియు, ఏలియా అనియు, బాప్తిస్మిచ్చే యోహాన్ అనియు, లేక ఇర్మియా అనియు అండి రకరకాలుగా మాట్లాడుకొనిచున్నారు. ఏదేమైనా వీరు భూమి మీదకి పంపబడే ఒక ఇద్దరు సాక్షులుగా ఒలీవ మొక్కలై ఉన్నారు. ఆమేన్. జకర్యా గ్రంథము ప్రవచనానుసారమైన గ్రంథం అండి, మనం గుర్తించాలి. పాఠం ఏందయ్యా అంటే, దీపస్తంభాలు ఎందుకు దేవుడు నూనె, ఒలీవ మొక్కలు, దీపస్తంభం ఎందుకు చూపిస్తున్నాడంటే వెలుగుతూ ఉండాలి సంఘం అని. ఆమేన్.
సంఘం ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఎంతమంది వెలుగుతున్నారు? హల్లెలూయా! ఎంతమంది వెలుగుతున్నారు? వెలుగుతున్నారా? మీ దీపాలు వెలుగుతున్నాయా? ఎంతమంది దీపాలు ఆరిపోయినాయి? ఎంతమంది దీపాలు వెలుగుతున్నాయి? ఎంతమంది దీపాలు ఆరిపోయినాయి? మీ దీపాలు వెలుగుతున్నాయా, ఆరిపోయినాయా? పరిశీలన చేసుకోవాలి. ఆమె మీరు వెలుగుతూ ప్రకాశించాలని ప్రభు ఆశపడుతున్నారు. దేవునికి స్తోత్రం. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నా మందిరం కట్టబడుతుంది. నా మందిరంలో మీరు నివసిస్తారు. ఏమండి, నా ఆత్మ చేతనే నా మందిరాన్ని కడతాను. నా మందిరాన్ని కట్టి దాంట్లో నిత్యము దీపాలు వెలిగేలాగా నేను చేస్తాను. ప్రఖండ దీపాలుగా వెలుగుతూ ప్రకాశిస్తారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆరని దీపాలుగా వెలుగుతూ సుడిగాల్లోనైనా జడివానలోనైనా వెలిగే దీపాలుగా మనం ఉందుముగాక. ఏమండి, లోకంలో సామెత, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆరిపోకుండా ఉంటుందా? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆరిపోకుండా ఉంటుందా అంటారు లోకంలో సామెత. కానీ ఆ దీపం అన్న ఆరిపోద్దేమో, కానీ యేసు ప్రభువులో ఉన్న మనము ఆరిపోమో, ఆరిపోని దీపాలుగా ఉంటాము. ఎప్పుడో తెలుసా? యేసయ్యలో ఉన్నవారు, యేసును కలిగి ఉన్నవారు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. సుడిగాల్లో జడివాన్లోనైనా వెలుగుతూ ఉంటారు. యేసయ్యను కలిగి ఉన్న దీపాలు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీకు సంఘం 7 రకాలైనటువంటి వెలుగుతో ఉండాలి. వెలుగులతో నింపబడాలి. చూడండి, సంఘం 7 రకములైన వెలుగు కలిగి ఉండాలి. సంఘం వెలుగుతూ ఉండాలంటే ఈ 7 అనుభవాలు కలిగి ఉండాలండి. ఈ 7 రకాలైన వెలుగు యొక్క అనుభవాలు కలిగి ఉంటే సంఘం వెలుగుతూ ఉంటుంది, ఆరిపోకుండా. ప్రభు అన్నారు, మీరే ఈ లోకానికి వెలుగు అన్నారండి. ప్రభు ఏమన్నారు? మనమే లోకానికి వెలుగట. మనమే లోకానికి వెలుగు. మన వెలుగులో అనేకులు నడవాలి. స్తోత్రం. మన వెలుగులో అనేకులు నడవాలి. ఆ విధమైన వెలుగుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5:14 లోకానికి మీరే వెలుగనన్నారు. ఏమండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలండి, మనం లోకానికి వెలుగు. మత్తయి సువార్త 18 కీర్తన 18:28 చూస్తే అక్కడ మా దీపం నువ్వే ప్రభువా, మా వెలుగు నువ్వే ప్రభువా అంటారు వారు. నా దీపము వెలిగించువాడవు నీవే, మా దీపం వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము. చీకటి నాకు వెలుగుగా చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 60:1 చూస్తే అక్కడ అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, నీకు వెలుగు వచ్చింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వెలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లు. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. పేతురు పత్రికలో 1 పేతురు 2:9 అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అక్కడ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడ్డామండి. యేసు యొద్దకు మనం వచ్చాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చాలండి, చాలు. చీకటిలోనే మనం ఎక్కడికి వచ్చామంట? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. యేసయ్యలో ఆ వెలుగు ఉంది. ఆమేన్. వెలుగుతూ ఉండాలి సంఘం. ఆరిపోకుండా సంఘం వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే, సంఘం వెలుగుతూ ఉండాలంటే, ప్రకాశిస్తూ ఉండాలంటే మనం చేయవలసిన 7 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. మనం వెలుగుతూ ఉండాలంటే. ఆమేన్. 7 అనుభవాలు, వెలుగు యొక్క 7 అనుభవాలు. సంఘం వెలుగుతూ ఉండాలంటే 7 పనులు చేయాలి. మన దీపాలు వెలుగుతూ ప్రకాశించాలంటే 7 పనులు చేయాలి. అవేంటో నెంబర్ 1, మొట్టమొదటిది వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఆ ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో, ప్రభువునందు ఉంటారో, ప్రభువుని కలిగి ఉంటారో వారు వెలుగుతూ ప్రకాశిస్తారట.
చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభుని కలిగి ఉన్నవారు వెలుగు కలిగి ఉంటారు, అంతే. ఆమేన్. ప్రభుని కలిగి ఉన్నవారు, ప్రభు నందున్నవారు వెలుగు కలిగి ఉంటారు. నువ్వు సంఘం వెలుగుతూ ఉండాలంటే ఎవరిని కలిగి ఉండాలి చెప్పాలి. ప్రభుని ఎవరైతే లేకుండా ఉంటారో, ప్రభుని కలిగి ఉంటారో వాళ్ళు చీకటిగానే ఉంటారు. వాళ్ళు ప్రభువుని కలిగి ఉన్న ప్రతి వారు వెలుగుగా ఉంటారు, వెలుగుతూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు, వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆమేన్. అందుకని భక్తుడు కీర్తన 27:1 కూడా ఒక మాట రాయబడి ఉంది, మా దీపం వెలిగించువాడు నీవే యెహోవా, నీవే మా దీపం అంటారు వారు. 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు రక్షణనై ఉన్నాడు. నాకు వెలుగు ఆయనే, యేసయ్య నా వెలుగు, యెహోవాయే నా వెలుగు. హల్లెలూయా. ఆ వెలుగును మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. వెలుగును కలిగి ఉంటే మనం కూడా వెలుగుతూ ఉంటాం. ఆమె చెప్పండి. వెలుగును కలిగి ఉంటే మనం కూడా వెలుగుతూ, ఆయన వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగుగా, వెలుగు సంబంధులుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆమేన్. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదరు, నీవున్నంత వరకు. హల్లెలూయా. ఆయన కలిగిన వారు వెలుగుమయమై ఆయనకి సాక్షులుగా ఉండగలుగుతారు. గట్టిగా స్తోత్రం. ఆ ప్రభుని కలిగి ఉండాలండి. ఆ ప్రభుని కలిగి ఉన్న వారు ఏం చేయాలి? ఆ ప్రభుని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ ప్రభుని వారే వెలుగుతూ ఉంటారు. ప్రభుని విడిచిపెట్టేస్తే, ప్రభుకు దూరం అయిపోతే మనం దేవుని వెలుగు మనలో ఉండదు. మనం వెలుగుతూ ఉండాలంటే ఆ ప్రభువును కలిగిన వారంగా, ఆ ప్రభుని గట్టిగా పట్టుకున్న వారంగా మనం ఉన్నప్పుడు ఏమండి నిత్యము మనం వెలుగుతూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. మాకు కలిగిందే నీకు ఇస్తున్నావయ్యా, మాకు కలిగింది ఇస్తున్నావయ్యా. వెండి బంగారాలు మా దగ్గర ఏం లేవయ్యా, మాకు కలిగింది నీకు ఇస్తున్నామయ్యా. ఎవరిని కలిగి ఉన్నారు? వెలుగై ఉన్న యేసును కలిగి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. పేతురు, యోహానులు ఎవరిని కలిగి ఉన్నారు? వెలుగై ఉన్న యేసును కలిగి ఉన్నారు. ఆ యేసు నీకు ఇస్తాం, యేసు నామములో లేచున్నాడు అనగానే దిక్కుమని లేచి గంతులు వేయించు దేవుని మందిరంలోకి వచ్చేసాడంట ఆ యొక్క కుంటివాడు. ప్రైజ్ ది లార్డ్. మాకు కలిగి ఉన్న యేసు నీకు ఇస్తున్నాము అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మేము కలిగి ఉన్నాం, యేసును కలిగి ఉన్నాం, ఆ యేసు నీకు ఇస్తున్నాం. నువ్వు ఎంతమంది యేసుని ఇతరులకు పరిచయం చేస్తున్నావు? నువ్వు కలిగి ఉన్న యేసుని ఇతరులకు పరిచయం చేసి వారిని పడిన స్థితిలో నుంచి పైకి లేపి దేవుని సంధికి నడిపించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 2, రెండవది, మనం సంఘం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలంటే రెండవదిగా చేయాల్సిన పని కీర్తన 34:5. కీర్తన 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తట్టు చూడగా వారికి ఏం కలుగును? వెలుగు కలుగును. వెలుగు కలుగుతుంది కాబట్టి సంఘం ఏం చేసింది? వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. నువ్వేమవుతావు? వెలుగుతా ప్రకాశిస్తూ ఉంటావు. ఎవరి వైపు చూడాలి? యేసయ్య తట్టు నువ్వు చూడాలి. ఏమండి? మనుషుల తట్టు, పరిస్థితుల వైపు, వాడి తట్టు కాదు మనం చూడాల్సింది, యేసయ్య తట్టు మనం చూడాలి. ఆమేన్. ఆ ప్రభు తట్టు మనం చూడాలి. ఏమున్నా ఏమి లేకున్నా యేసు తట్టే మనం చూడాలి. యేసునందే మనం ఆనందించాలి. ఆమేన్. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా,
ఎవరు నాతో లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, యేసునందే యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. యేసునందే మనం ఆనందిస్తూ ఉండాలి. పరిస్థితుల వైపు మనం చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమండి అటు ఇటు మనం చూడక యేసు వైపే మనం చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఆమేన్. యేసు తట్టు మనం చూస్తూ ముందుకు ఆయన తట్టు చూస్తే మనకేం కలిగిద్ది? వెలుగు కలుగును. నీ తట్టు చూడగా వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కాన రాకపోవును. ఆయన తట్టు చూస్తే ఏం కలిగిద్దట? వెలుగు కలిగిద్ది మనకి. ఆయన తట్టు చూస్తే మనం కార్యాలను, సహాయాన్ని మనం పొందుకోగలుగుతామండి. మనుషుల తట్టు కాదు, పరిస్థితుల తట్టు కాదు. అమ్మో అప్పులే, అయ్యో అదే, అయ్యో ఇదే అని చెప్పేసి అని మనం పరిస్థితుల వైపు చూడటం కాదు. ప్రతి విషయంలో కూడా మనం ఎవరి తట్టు చూడాలి? ఏం కావాలన్నా యేసు తట్టే చూడాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూసినప్పుడు మనకేం కలిగిద్దంట? వెలుగు కలుగును. వాళ్ళు సిగ్గుపడరు. ఆమేన్. ఏం పడరు? సిగ్గుపడరు. సిగ్గు వాళ్ళకి కలగదు, అవమానం వారికి కలగదు. ఆయన తట్టు చూస్తే ఎవరి తట్టు చూసినా నీకు అవమానం కలిగిద్దేమో. ఇస్తామంటారు ఎవరో, ఆ టైంకి ఇస్తామంటారు ఎవరో. నీ జాబుకి కోచింగ్ తీసుకుంటున్నారా, ఆ టయానికి ఇస్తాను అని చెప్పేసి అని అంటారు. ఆ టైంకి వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చేసిన లేవంటారు. అప్పుడు నీకేం కలిగిద్ది? సిగ్గు కలిగిద్ది, అవమానం కలిగిద్ది. నీ పిల్లోడిని, నీ పిల్లని కోచింగ్ పంపించకుండా ఆపేస్తావు. ఏదన్నా జాబ్కి వెళ్ళాలా, వేరే దేశానికి, వేరే ప్రాంతానికి, వేరే వాళ్ళని డబ్బులు అడిగావా, ఇస్తావని అంటారు. ఆ టైంకి, ఆ టైం వచ్చరికి లేవన్నారు అనుకోండి, మనకేం కలిగిద్ది? సిగ్గు, అవమానం కలిగిద్ది. కానీ వాళ్ళ తట్టు కాదు, యేసు తట్టు చూస్తూ నువ్వు యేసు తట్టు చూస్తూ ప్రయత్నాలు చెయ్యి. ప్రభు తన కార్యాలు ప్రభు చేయటం ప్రారంభిస్తాడు. నీకు సిగ్గు కలగదు, అవమానం కలగదు. ప్రభు తన కార్యాలు ఆశ్చర్యరీతిగా నీకు సహాయం పంపిస్తారు. ఆమేన్. అందుకని అంటాడు, నీ తట్టు చూడగా ఏం కలుగును? వెలుగు కలుగును, ముఖములందు సిగ్గు కానరాకపోవును. ఆయన కలిగి ఉన్నవారు వెలుగు కలిగి ఉంటారు, వెలుగుతూ ఉంటారు. రెండు, ఆయన తట్టు చూస్తున్న వారు వెలుగు కలిగి వెలుగుతూ ఉంటారు. సంఘం వెలుగుతూ ఉంటుంది. ఆమేన్. పాఠం ఏంటంటే, ఈరోజు పాఠం ఏంటంటే, దర్శనంలో, జకర్యా దర్శనంలో దీపస్తంభం వెలుగుతూ ఉండాలి, సంఘం వెలుగుతూ ఉండాలి. నా మందిరాన్ని కడతాను, నా మందిరంలో మీరు వెలుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మదీపాలు వెలుగుతూ ఉండాలి అంటే, ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంటే ఈ అనుభవాలను కలిగి ఉండాలి, ప్రభువును కలిగి ఉండాలి. అప్పుడు వెలుగుతూ ఉంటావు. ప్రభు తట్టు చూస్తూ ఉండాలి, అప్పుడు వెలుగుతూ ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. నెంబర్ 3, మూడోది 97 కీర్తన 11వ వచనం. 97 కీర్తన 11వ వచనం. భక్తిహీనుల చేతిలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుల కొరకు ఏముందంట? వెలుగును. వెలుగు, వెలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఆమేన్. నీతిమంతుల కొరకు వెలుగుంది. ఈ లోకంలో నీ నీతి నిన్ను నీతిమంతులు తేజరిల్లుతారంట. తండ్రి రాజ్యములో నీతిమంతులు ఎలా తేజరిల్లుతారంట? సూర్యుని వలె తేజరిల్లుతారు నీతిమంతులు తండ్రి రాజ్యములో. నీతిమంతులు వెలుగుతూ ఉంటారు, నీతిమంతులు ప్రకాశిస్తూ ఉంటారు. ఏమండి, మీరు నీతిమంతులైతే వెలుగుతూ ఉంటారు, మీ దీపాలు ఆరిపోవు. ఆమేన్. నీతిమంతులంగా, పరిశుద్ధులంగా ఈ లోకంలో బ్రతికితే ఆ నీతి మనల్ని వెలుగుమయంగా మారుస్తుంది. వెలుగుతూ ఉంటారు. నీ వెలుగులో అనేకులు ఆనందిస్తారు, నీ వెలుగులో అనేక మంది నడుస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏం రాయబడి ఉందండి?
మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో అనేకులు ఆనందించిరి, నడచిరి. ఆమె నువ్వు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటే నీ వెలుగులో అనేక మంది నడుస్తారు. ఆమె నువ్వే చీకటి అయిపోతే నీ చీకట్లో ఎవరైనా నడుస్తారా అండి? చీకట్లో నడుస్తారా? కష్టం. వెలుగులో నడుస్తారు. మనం వెలుగుగా ఉందముగాక, వెలుగుతూ ఉందముగాక. సంగమా వెలుగుతూ ఉండండి, సంగమా ప్రకాశిస్తూ ఉండండి, సంగమా మండుతూ ఉండండి దేవుల్లో. హల్లెలూయా. సంగమా ఉజ్జీవంగా ఉండండి. గ్లోరీ షకలాతురా బాబా బాబా. హల్లెలూయా. మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి సంఘం. అలా ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటే నీ వెలుగులో అనేకులు ఆనందిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మరొక విషయం మీతో మాట్లాడబోతున్నాను. 119వ కీర్తనలో 105వ వచనంలో రాయబడి ఉంది కదా, అక్కడ అంటాడు వాక్యపు వెలుగు అని అన్నాడు. వాక్యపు వెలుగు ద్వారా చక్కటి త్రోవలో నడవగలుగుతాం మనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఏ వెలుగిది? వాక్యపు వెలుగు. చెప్పండి, వాక్యపు వెలుగు మనం కలిగి ఉండాలి. ఏమండి, బైబిల్ అందరూ కొన్నాయా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ పైకెత్తండి. హల్లెలూయా. ఈ బైబిల్లో మీరు పైకెత్తారు కదండి. ఈ బైబిల్లో ప్రతిరోజు మీరేం చేయాలి చెప్పండి? ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదువు లేని వాళ్ళు చదివించుకొని వినాలి. ఆమేన్. చదువు లేని వాళ్ళు చదివించుకొని వినాలి. ప్రతిరోజు ఆదివారం వాక్యం వినటమే కాదు, వాక్యం విడి రోజుల్లో కూడా చదువు లేని వాళ్ళు చదివించుకొని వినాలి. చదువు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు డైలీ వాక్యం. ఎంతమంది చదువుతున్నారు? ప్రతిరోజు మేము వాక్యం చదువుతున్నామండి, బైబిల్ తెరిచి. ప్రతిరోజు చదువుతున్నారా మీరు? ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుట్లో ఒక్కసారన్నా బైబిల్ తెరుస్తున్నారా? చదవాలి. వాక్యపు వెలుగు మనం కలిగి ఉండాలంటే, దేవుని వాక్యం వెలుగు కలిగి ఉండాలంటే ఈ బైబిల్, ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఉత్తరం వస్తే ఇంటికి చదువులేని వాళ్ళు ఏం చేస్తారండి? అమ్మ ఇది ఉత్తరం ఏదో వచ్చింది, కొంచెం చదివి పెట్టరా కొంచెం. ప్రియాతి ప్రియమైన అమ్మకు నాన్నకు రాయనది ఏమన్నా కానీ దాంట్లో మ్యాటర్. చదివించుకోనాలో ఏంటావే? చదువు రాకపోతే మరి అమ్మమ్మ కొంచెం ఒక రూపాయి ఇస్తానే, 2 రూపాయలు ఇస్తాను, ఒక 5 రూపాయలు ఇస్తాను, కొంచెం వాక్యం చదివి పెట్టు ఈరోజు అని చెప్పేసి అని చదివించుకుంటున్నావా? చదువు రాకపోతే చదివించుకోవాలి. నేను చిన్నప్పుడు మా నాన్న, అరే ఒక పాట రాయిరా, నేను నీకు 1 రూపాయి ఇస్తాను రా, 2 రూపాయలు ఇస్తాను, ఒక 5 రూపాయలు, ఒక పాట రాయిరా అనేవాడు. రాయమంటే రాసేవాడిని. 2 రూపాయలే ఇచ్చేవాడు, 2 రూపాయలు 3 రూపాయలు. నా చిన్నప్పుడు సంగతి. వాక్యం చదువురా, ఆఖరి నేను వాక్యం చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలాగా క్రమంలో భక్తిలో మేము పెరుగుతూ వచ్చానండి. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో డ్రమ్స్ కొడతా, తబలాలు కొడతా, డ్రమ్స్ కొడతా, కాంగో కొడతా, పరిచర్యలో ఉంటా, మైక్ సెట్లు పెడతా. చిన్నప్పటి నుంచి నా పని అంతా మందిర్లోనే. దేవునికి స్తోత్రం. మందిర్లోనే ఎదిగానండి, మందిర్లోనే సేవలోనే. ఇప్పుడు దాకా మందిరమే, చచ్చిపోయిన దాకా మందిరమే. ఆమె చెప్పండి. హల్లెలూయా. భక్తుడు అన్నాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మందిరంలో నువ్వు నూనె పోస్తూ, నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించాలి అని. దేవునికి స్తోత్రం. నువ్వు మండుతూ అనేకులను మండించాలి.
అక్కడ నూనె పోసే వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ ఇద్దరు జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడైన యెహోషువ, వారిద్దరండి నూనె పోస్తున్నారు వెలగటానికి. వారు ఆయన సన్నిధిలో నిలుస్తూ వారు అభిషేకం పొందినవారు. ఆమేన్. వాళ్ళు అభిషేకం పొందుతూ మిగతా వారిని ఆ దీపస్తంభంలో నూనె పోస్తున్నారు. ఆమేన్ చెప్పండి. వారు వెలుగుతూ సంఘాన్ని కూడా వెలిగిస్తూ ఉండాలి. సేవకుడు వెలుగుతూ ఉండాలి, సంఘాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఆమేన్. సేవకుడు ఆత్మతో నింపబడుతూ ఉండాలి, సంఘాన్ని ఆత్మలో నడిపించాలి. సేవకుడు ఉజ్జీవంగా ఉండాలి, సంఘాన్ని ఉజ్జీవంలోనికి నడిపించాలి. హల్లెలూయా. సేవకుడే సంఘానికి మాదిరి. మాదిరి లేని పాదిరి ఉండకూడదు. ఆమేన్. మాదిరి లేకుండా పాదిరిగా ఉండకూడదు పాస్టర్గా. నిన్నటి దినాన ఈ యొక్క వాక్యం చదువుతా సేవకులకి కావలసిన సందేశం కూడా నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడన్నా పాస్టర్ మీటింగ్లో వాక్యం చెప్పండి అన్నా అంటే చెప్పటానికి కావలసిన సందేశాన్ని నేను దీంట్లోంచి నేను 3 విషయాలు, ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను చూశాను. దేవునికి స్తోత్రం. సేవకుడు ఎలా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క దర్శనంలోంచే సేవకులకు ఉద్దేశించి కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు బయలుపరిస్తే నేను రాసుకున్నాను. ఆమేన్. అలాగనే ఈ అధ్యాయం నుంచి, ఈ దర్శనంలో నుండే సంఘానికి కావాల్సిన సందేశాన్ని ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యపు వెలుగు మనం కలిగి ఉండాలి. వాక్యం హృదయం నిండా నింపుకోవాలి. వారంలో మనకి 2 సార్లు 3 సార్లు నియమిస్తున్నాం. ఏమండి, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు, మిస్ కాకూడదు. దేవుని సన్నిధిలో పాలు పొందాలి తప్పకుండా. వాక్యం హృదయం నిండా నింపుకోవాలి. వాక్యపు వెలుగు కలిగి ఆ వాక్యపు వెలుగు బాటలో మనం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నెక్స్ట్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఇంకా నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం అండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఏంటి ఆ వెలుగు చెప్పండి? సత్క్రియలనే వెలుగు. చెప్పండి, ఏ వెలుగు కలిగి ఉండాలి సంఘం? సత్క్రియలనే వెలుగు కలిగి ఉండాలి. సత్క్రియలనే వెలుగు కలిగి ఉండాలి. మంచి క్రియలనే వెలుగు కలిగి ఉండాలి. మంచి పనులు చేయాలి. బైబిల్లో తబిత మీకు తెలుసు కదండి. తబిత దొరక ఆమె ఏం చేసిందండి? సత్క్రియలు. విధవరాళ్ళకంటే ఫ్రీగా బట్టలు కుట్టి ఇచ్చేది ఆమె. విధవరాళ్ళకి ఫ్రీగా బట్టలు మిషన్ మీద కుట్టి ఇచ్చేది. లేని వాళ్ళకి అలాగా నీకు ఒకవేళ ఆ కృపిస్తే, ఆ తలాంతి ఇస్తే ఫ్రీగా కుట్టి ఇవ్వండి. ఎవరికైనా బట్టలు లేకపోతే కొంచెం బట్టలు ఇవ్వండి. ఆహారం లేకపోతే కొంచెం ఆహారం పెట్టండి. ఏమండి, ఎవరికైనా దుప్పటి లేకపోతే దుప్పటి ఇవ్వండి. ఏమండి, గమనించండి. కొన్ని సత్క్రియలు మనం చేయాలి. సత్క్రియలనే వెలుగు ప్రకాశించాలట. ఎవరైనా మేలు అవసరం కలిగి ఉంటే అవసరతలో ఉన్న వారికి కొంచెం మనం ఏం చేయాలి చెప్పండి? మన వంతుగా వాళ్ళకి సహాయమును మేలును మనం చేయాలి. ఆమేన్. ఇవన్నీ సత్క్రియలనే వెలుగు ప్రకాశింపనివ్వండి అని అన్నాడు. ఇవన్నీ కూడా కనబడేయండి. చెప్పండి, ఇలాంటివన్నీ కనబడేలాగా చేయాలి. సాటుగా చేసేవి కాదు. సత్క్రియలనే వెలుగు ఏం చేయాలట? ప్రకాశింపనివ్వాలి. ఆమేన్. ఈ వెలుగుతో మనము ప్రకాశించుదుముగాక. సత్క్రియలనే వెలుగుతో మనం ప్రకాశించాలి. కొర్నేలుతో అంటాడు, నీ ధర్మకార్యాలు అన్నీ కూడా, నీ ప్రార్థనలు ధర్మకార్యాలు నా సన్నిధికి చేరాయి. హల్లెలూయా. కనుక ప్రియులారా, సత్క్రియలనే వెలుగు మనం వెలుగుతూ ప్రకాశించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తర్వాత మనం యోహాను సువార్తలో
6వ విషయం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు వెలుగు కలిగి ఉండాలంటే మనం చేయవలసిన మరొక విషయం ఏంటంటే యేసును వెంబడించేవారుగా ఉండాలి. వెంబడించేవారు ఏం కలిగి ఉంటారట? జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఏమండి, ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. ఇష్టం వస్తే రావటం, కష్టం వచ్చినప్పుడు ఆగిపోవటం చేస్తే ఏమండి నువ్వు వెలుగుతావా? ప్రకాశిస్తావా? నువ్వు వెలుగుతూ ప్రకాశించాలంటే ఏం చేయాలి? యేసును మానకుండా ఆగకుండా వెంబడిస్తూ ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం వెలుగుతూ ప్రకాశిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోకుండా ఆగక మానకుండా వెంబడిస్తూ ఉండాలి. ఏదన్నా కష్టాలు బాధలు నేను అన్ని జనులకు చెప్పుకుంటావా? ఏమండి, మా పిల్లోడు తాగుతున్నాడండి, మా అమ్మాయి ఇలా అయిందండి, అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, అన్ని జనులకు చెప్పుకుంటారా? ఏమండి, అన్ని జనులు చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చర్చికి వెళ్తున్నావుగా అందుకనే ఇలాగైంది, నువ్వు పూజలన్నీ మానేసి యేసుని నమ్ముకున్నావుగా అందుకే ఇలాగైంది. సోది మాటలన్నీ చెబుతారు. ఆ సోది నువ్వు వెంటనే అవసరమా? పిచ్చి కాకపోతే అలాంటి పిచ్చి పనులు చేయకండి మీరు. అంటున్నారా? ఎవరు చెప్పుకోకూడదు మన బాధలు. గట్టి చెప్పండమ్మా, చెప్పండమ్మా, చెప్పండి, చెప్పండి. నీ బాధలు అన్ని జనులకు చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఏసై చెప్పుకోవాలి. చెప్పుకుంటే మా పిల్లోడు తాగుతున్నాడండి అని ఏసై చెప్పుకోవాలి. అది మానేయాలి ప్రభు అని ఏసై చెప్పుకోవాలి. సేవకుడు చెప్పుకోవాలి. పరిశుద్ధులైన దేవుని సంఘంతో చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అంతేగాని అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మా పిల్లోడు తాగుతున్నాడయ్యా, అసలు మా అంటలేదయ్యా, ఏం చేయాలి అర్థం కావట్లేదని వాళ్ళు అంటారు. చర్చి మానే పూజలు చేయి, చర్చి మానే పూజలు చేయండి. వాళ్ళ సోది అంటాం ఎందుకు? నువ్వు లోకంలో కలిసిపోయి అగ్నిగుండానికి పోవటం ఎందుకు? ఆమేన్. జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. యేసుని ఎక్కడ వెంబడించటం మానకూడదు. ఆమేన్. వెంబడించటం మానకుండా ప్రభుని వెలుగు యేసుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభులో కొనసాగుతున్నప్పుడు దేవుని జీవపు వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆఖరిగా ఇంకో మాట చెప్పి ముగిస్తున్నాను. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ అధ్యాయము 9-10 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. ఆమేన్. హల్లెలూయా. సహోదరుని ప్రేమించే వారందరూ కూడా ఎలా ఉంటారంట? వెలుగు కలిగి ఉంటారు. మన తోటి సహోదరులు మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. ద్వేషంతో పగలతో ఉంటే వారు చీకటైపోతారు. వాళ్ళ ముఖాల్లో వెలుగు ఉండదు. ఇంకా వారి దీపాలు ఏమైపోతాయి? ఆరిపోతాయి. ఆరిపోయిన దీపాలకు ఉండాలి, వెలుగుతున్న దీపాలకు ఉండాలి. మనం వెలుగుతున్న వారికి ఉండాలంటే ఏం చేయాలి? ద్వేషాలు ఉండకూడదు, పగలు ఉండకూడదు. ఆమేన్. నీ వారి మీద, నీ పొరుగు వారి మీద, నీ ఇంటి వారి మీద, నీ తల్లి మీద, నీ తండ్రి మీద, నీ పిల్లల మీద ద్వేషాలు పగలు ఏమైనా ఉంటే మన దీపాలు ఏమవ్వో చెప్పండి? వెలగలేవు, చీకటమయమైపోద్దంట ఇక్కడ రాయబడినట్లుగా. అయితే తన సహోదరుని ప్రేమించువారు వెలుగులో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. వారిపై దేవుని వెలుగు ఉంటుంది. దేవుని వెలుగు వారిపై ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వెలుగుతో ప్రకాశించుదుము గాక. ఒకసారి అందరూ చెప్పండి, సంఘం వెలుగుతూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలి. ఏమండి, అఖండ జ్యోతిగా మనం వెలుగుతూ ఉండాలి దేవునిలో. ఆమేన్. వెలుగుతూ ప్రకాశించాలంటే 7 అనుభవాలు మనం కలిగి ఉండాలి.
ఏంటది? చెప్పండి, లైన్గా చెప్పండి. దేవుని కలిగి ఉన్నవారు వెలుగుతూ ఉంటారు. 2, ఆయన తట్టు చూచిన వారు వెలుగుతూ ఉంటారు. 3, నీతిమంతులు వెలుగుతూ ఉంటారు. 4, వాక్యం కలిగిన వారు వెలుగుతూ ఉంటారు. 5, సత్క్రియలు చేసేవారు వెలుగుతూ ఉంటారు. తర్వాత యేసును వెంబడించేవారు వెలుగుతూ ఉంటారు. తర్వాత సహోదరుల్ని ప్రేమించేవారు వెలుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఏమండి, మనం ఏమవ్వాలి చెప్పండి? వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. మన దీపాలు ప్రకాశిస్తూ వెలుగుతూ ఉండాలి. ప్రభు అలా మన దీపాలు వెలుగుచూ ఉండునుగాక. వెలుగుచూ ప్రకాశిస్తూ ఏమండి, ఆయన కొరకు మనం జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉందముగాక. ఆ ప్రభు కొరకు మనం వెలుగుమయంగా సిద్ధపడి ఉందముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం తండ్రి, నీ సన్నిధిలో నాయన చెప్పబడిన మాటలు అయ్యా మా జీవితంలో ఫలింపచేయనని చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా అయ్యా మేము నీలో వెలుగుతూ ఉండాలి. ప్రభువా నీలో మేము ప్రకాశిస్తూ ఉండాలి. ప్రభు ఆరని దీపాలుగా